शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। श्रीमन्महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम। कल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषापहं गंगास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यं नृणाम् आयुर्वृद्धिं संतं शुभकरं संतानसंप्राप्तं नानाकर्म सुसाधनं समुचितं पञ्चाङ्गकर्णमाश्रयेत् तिथिश्च श्रियमवाप्नुयात्। वारादायुर्वर्धनं नक्षत्रात् सर्वपापहरणं योगाद्रोगनिवारणम्। ఈ క్రోధినామ సంవత్సరం మనము పంచాంగ శ్రవణం చేస్తున్నాము. పంచాంగములనగా తిథి వార నక్షత్ర యోగ కరణాలు. ఇవి అన్నీ బాగుగా ఉన్నప్పుడు మాత్రమే మనకు బాగున్నట్టు మనం చేసే ప్రతి కర్మ గురించి చెప్తూ ఉంటుంది. అందుకే మనకు ఏమని చెప్పాడంటే కళ్యాణ గుణావహం. ఒక పంచాంగ శ్రవణం చేస్తే కళ్యాణాలు చేసినంత ఉంటుంది. దుస్వప్నాలు ఏమన్నా వస్తే ఆ దోషం పోయే అవకాశం ఉంటుంది. పంచాంగ శ్రవణం ద్వారా గంగా నదీ స్నానం చేసినంత పుణ్యఫలం కలుగుతుంది. అదే కాదు, ఒక పంచాంగ శ్రవణం చెప్పించడం వలన అందరికీ మనము గోదానం చేసినంత పుణ్యం కూడా కలుగుతుంది. ఆయుర్వృద్ధి ఉంటుంది, శుభకరంగా ఉంటుంది, మంచి సంతానం కూడా కలుగుతుంది. ఏ కర్మ చేసినా సుకర్మగా ఉంటుంది. అంటే మంచి పనులుగా ఉండి మన కర్మలన్నీ కూడా సాధ్యమవుతాయి. ఈ విధంగా పంచాంగ శ్రవణం చేయాలని చెప్పారు. పంచాంగంలో ముందుగా తిథి అన్నది తిథిస్య శ్రియమవాప్నుయాత్. అంటే తిథితోటి మనకు ధన సంపదలు ఏ రకంగా వస్తాయి, ఏ రకంగా పోతాయి అని తెలుస్తూ ఉంటుంది. వారంతో ఆయువృద్ధి కలుగుతుంది. కాబట్టి నక్షత్రంతో పాపాలు హరించుకపోతాయి, యోగంతో రోగాలు హరించుకపోతాయి అని చెప్పి ఈ రకంగా మనకు పంచాంగ శ్రవణంలో చెప్పిన 5 గురించి చెప్పినాను. అదే ప్రకారంగా క్రోధి నామ సంవత్సరము. క్రోధి అనగా కోపముతో కూడుకున్నది. శ్రీ క్రోధి నామ సంవత్సరము అంటే స్త్రీలలో కానీ లేకుంటే స్త్రీచే ఎవరైతే పరాభవించబడతారో వారికి కానీ క్రోధము ఎక్కువగా పెరగడము అంటే యుద్ధాలు సంభవించడము అనే అవకాశం ఉంటుంది. మామూలుగా క్రోధినామ సంవత్సరము ఈ సంవత్సరము మంగళవారం ప్రారంభమైనది. మంగళవారానికి అధిపతి కుజుడు ఈ ప్రవేశ సమయం లోపల క్రోధ దృష్టితో చూడడం వలన అంతర్యుద్ధాలు పెరిగే అవకాశం ఉంటుంది. అదే ప్రకారంగా క్రోధినామ సంవత్సరం లోపల మనకు మంత్రి శని, సేనాధిపతి శని, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి గురువు, నీరసాధిపతి కుజుడు. రెండిటికి మాత్రమే పుణ్యగ్రహాలకు ఉన్నవి, మిగతావన్నీ పాపగ్రహాలకు ఉన్నవి. కాబట్టి ఈ సంవత్సరం వర్ష ఫలం ఎలా ఉంటుందంటే క్రోధినామ సంవత్సరం లోపల వారుణ అనే నామం గల మేఘము ఘోరంగా ఫలిస్తుంది. దీని లోపల మనకు 6 యోజనాల విస్తీర్ణము 100 యోజనాల ఉన్నతమైనది. ఆ కొలత పాత్రతోటి దైవికంగా పంపించిన దాని లోపల 10 భాగాలు సముద్రంలో పడతాయి, 7 భాగాలు పర్వతాలపైన పడతాయి, 2 భాగాలు మాత్రమే భూమిపైన పడే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరము మనకు గుణించగా మేషాది 12 రాత్రుల యొక్క విశేష ప్రమాణాలు ఏ రకంగా ఉంటాయి అనేది మనం తీసుకున్నప్పుడు మీనరాశి 1 గంట 35 నిమిషాలు, మేషరాశి
1 గంట 35 నిమిషాలు ఉంటుంది. వృషభ రాశి వచ్చి 1 గంట 46 నిమిషాలు, కుంభరాశి వచ్చి 1 గంట 46 నిమిషాలు ఉంటాయి. మిథున రాశి వచ్చి 2 గంటల 4 నిమిషాలు, మకర రాశి వచ్చి 2 గంటల 4 నిమిషాలు ఉంటుంది. కర్కాటక రాశి వచ్చి 2 గంటల 14 నిమిషాలు ఉంటుంది. ధనుర్రాశి వచ్చి 2 గంటల 14 నిమిషాలు ఉంటుంది. సింహరాశి వచ్చి 2 గంటల 13 నిమిషాలు, వృశ్చిక రాశి వచ్చి 2 గంటల 13 నిమిషాలు ఉంటుంది. కన్యా రాశి వచ్చి 2 గంటల 7 నిమిషాలు, తులారాశి వచ్చి 2 గంటల 7 నిమిషాలు ఉంటుంది. ఈ రకంగా ఈ రాశుల ప్రమాణాలు ఈ రకంగా ఉన్నాయి. అదే ప్రకారంగా మేషాది 12 రాశుల వారి యొక్క ఆదాయ వ్యయాలు అంటే మనకు రాబడి ఎంత ఉంటుంది, ఖర్చు ఎంత ఉంటుంది అనేది తెలిపేదాన్నే ఆదాయ వ్యయాలు అంటారు. మేషరాశి వారికి ఈ సంవత్సరం 8 ఆదాయము 14 ఖర్చు ఉంటుంది. వృషభ రాశి వారికి 2 ఆదాయము 8 ఖర్చు ఉంటుంది. మిథున రాశి వారికి 5 ఆదాయము 5 ఖర్చు ఉంటుంది. కర్కాటక రాశి వారికి 14 ఆదాయము 2 ఖర్చు ఉంటుంది. సింహరాశి వారికి 2 ఆదాయం 14 ఖర్చు ఉంటుంది. కన్యా రాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు ఉంటుంది. తులారాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు ఉంటుంది. వృశ్చిక రాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు ఉంటుంది. ధనుర్రాశి వారికి 11 ఆదాయం 5 ఖర్చు ఉంటుంది. మకర రాశి వారికి 14 ఆదాయం 14 ఖర్చు ఉంటుంది. కుంభరాశి వారికి 14 ఆదాయం 14 ఖర్చు ఉంటుంది. మీనరాశి వారికి 11 ఆదాయం 5 ఖర్చు ఉంటుంది. ఈ రకంగా మనకు ఈ సంవత్సరం రాబడి ఖర్చులు ఈ రకంగా ఉంటాయి. అదే ప్రకారంగా గౌరవము అమర్యాద ఏ రకంగా ఉంటుంది అనేదానికి రాజపూజ్యము అవమానము అంటారు. దీని ప్రకారంగా మేషరాశి వారికి 4 గౌరవిస్తారు, 3 అవమానపరుస్తారు. వృషభ రాశి వారికి 7 గౌరవిస్తారు, 6 అవమానపరుస్తారు. మిథున రాశి వారికి 3 గౌరవిస్తారు, 6 అవమానపరుస్తారు. కర్కాటక రాశి వారికి 6 గౌరవిస్తారు, 6 అవమానపరుస్తారు. సింహరాశి వారికి 2 గౌరవిస్తారు, 2 అవమానపరుస్తారు. కన్యా రాశి వారికి 5 గౌరవిస్తారు, 2 అవమానపరుస్తారు. తులారాశి వారికి 1 గౌరవిస్తారు, 5 అవమానపరుస్తారు. వృశ్చిక రాశి వారికి 4 గౌరవిస్తారు, 5 అవమానపరుస్తారు. ధనుర్రాశి వారికి 7 గౌరవిస్తారు, 1 అవమానపరుస్తారు. మకర రాశి వారికి 3 గౌరవిస్తారు, 1 అవమానపరుస్తారు. కుంభరాశి వారికి 6 గౌరవిస్తారు, 1 అవమానపరుస్తారు. మీనరాశి వారికి 2 గౌరవిస్తారు, 4 అవమానపరుస్తారు. ఇదే ప్రకారంగా మనకు గౌరవ మర్యాదలు ఉంటాయి. దీని ప్రకారంగా మనకు కందాదాయ ఫలాలు. ఈ కందాదాయ ఫలాలు మన నక్షత్రాన్ని బట్టి ఉంటుంది. దీని లోపల ఏ రకంగా అంటే మొదటి 0 వస్తే వారికి ఆదాయం లోపల ఖర్చులు ఈ రకంగా ఉంటాయి. తర్వాత 2 మిగిలితే అంటే ఖర్చులు పోను 1 మిగిలింది కాబట్టి మనకు కొంత లాభంగా ఉంటుంది. తర్వాత 2 వస్తే సుఖంగా సౌఖ్యంగా ఉంటుంది. 3 మిగిలితే క్లేశము అంటే ఖర్చులు కష్టాలుగా ఉంటాయి. 4 మిగిలితే రోగవృద్ధి ఉంటుంది. 5 మిగిలితే లోప అపవాదులు కూడా పడే అవకాశం ఉంటుంది. 6 మిగిలితే సన్మానం జరుగుతుంది. 7 మిగిలితే విజయం ఉంటుంది. 0 మిగిలితే హాని అనేటివి ఇవి కందాదాయ ఫలితాలు ఉంటాయి. దీని ప్రకారంగా అశ్విని నక్షత్రం వారికి 1, 2, 1, 0. తర్వాత భరణి నక్షత్రం వారికి 5, 2, 3. కృత్తికా నక్షత్రం వారికి 0, 0, 1. రోహిణి నక్షత్రం వారికి 3, 1, 4. మృగశిర నక్షత్రం వారికి 6, 2, 2. ఆరుద్ర నక్షత్రం వారికి 1, 0, 0. పునర్వసు నక్షత్రం వారికి 4, 1, 3. పుష్యమి నక్షత్రం వారికి 7, 2, 1. ఆశ్లేష నక్షత్రం వారికి 2, 0, 4. మఘా నక్షత్రం వారికి 5, 1, 2. పూర్వ ఫల్గుని నక్షత్రం వారికి 0, 2, 0. ఉత్తర ఫల్గుని నక్షత్రం వారికి 3, 0, 3. హస్తా నక్షత్రం వారికి 6, 1, 1. చిత్తా నక్షత్రం వారికి 1, 2, 4. స్వాతి నక్షత్రం వారికి 4, 0, 2. విశాఖ నక్షత్రం వారికి 7, 1, 0. అనురాధ నక్షత్రం వారికి 2, 2, 3.
జ్యేష్ఠ నక్షత్రం వారికి 0501, మూలా నక్షత్రం వారికి 01, 4, పూర్వాషాఢ నక్షత్రం వారికి 322, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 600, శ్రవణ నక్షత్రం వారికి 113, ధనిష్ట నక్షత్రం వారికి 421, శతభిష నక్షత్రం వారికి 704, పూర్వాభాద్ర నక్షత్రం వారికి 212, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 520, రేవతి నక్షత్రం వారికి 003. ఇలా ఈ 3 అంకెలను కలిపి దానిని 1 హెచ్చు వేసి ఆ తరువాత 8చే భాగించగా శేషము 1 మిగిలిన లాభము, 2 మిగిలిన సౌఖ్యము, 3 మిగిలిన క్లేశము, 4 మిగిలిన రోగవృద్ధి, 5 మిగిలిన లోపోపకారము లోప అపవాదులు, 6 మిగిలిన సన్మానము, 7 మిగిలిన విజయము, మిక్కిలి దోషము 0 మిగిలితే. కాబట్టి ఈ రకంగా కందాదాయాలు ఉంటాయి. కాబట్టి మనము వీటిని ఆచరించి మన రాశి యొక్క గుణగణాలను తెలుసుకుందాం. దీని ప్రకారంగా మేషానికి 12 రాశుల గురించి మనము ఇప్పుడు తెలుసుకోవలసి ఉంటుంది. అదే కాకుండా క్రోధినామ సంవత్సరం లోపల రాజాది నవనాయకుల గురించి ముందుగా తెలుసుకొని ఆ తర్వాత 12 రాశుల గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరము కుజుడు రాజగుట వలన ఎట్లా ఉంటుందంటే అంతర్యుద్ధాలు కలిగే అవకాశం ఉంటుంది. తరువాత ద్వేషము, విరోధాలు పెరిగే అవకాశాలు ఉంటాయి, అధిక శాతం ఉంటుంది. వలసలు, దొంగల భయాలు, తరువాత ఎరుగు పెరగని వారితోటి పరిచయాలు పెరిగి అనేకమైన కొత్త రోగాలను బారిన పడే అవకాశాలు ఉంటాయి. తరువాత ఎర్రని భూములు పండించే అవకాశం కూడా ఉంటుంది. విజృంభించే అవకాశం కొన్ని ఎలా ఉంటాయంటే విషపూరితమైన రోగాలు, కొత్త రోగాలు వచ్చి విజృంభించే అవకాశాలు కూడా ఉంటాయి. అదే ప్రకారంగా శని మంత్రి అవటం వలన వర్షపాతం అంతగా ఉండదు, మనం అనుకున్నంతగా ఉండదు. దిగుబడులు కూడా తక్కువగా ఉంటాయి. ఎల్లవేళలా ప్రజలలో ఏదో ఒక బాధ పీడిస్తూనే ఉంటుంది. ఇటువంటివి ఎదుర్కోవలసిన ఫలితాలు ఉంటాయి. సేనాధిపతి ఫలము శని కాబట్టి శని సేనాధిపతి అవటం వలన ధర్మానికి హాని కలిగే అవకాశాలు ఉంటాయి. సైనిక శక్తి కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ప్రజలు పాపచింతనతోటి ఒకరినొకరు దుష్టులుగా తయారై ఒకరినొకరు దూషించుకుని అనేకమైన పాపకృత్యాలు చేసే అవకాశాలు ఉంటాయి. కలహించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అంగారకుడు అంటే కుజుడు సస్యాధిపతి అవటం వలన పంటలు మంచిగా పండే అవకాశాలు ఉంటాయి. వర్షాలు అవసరానికి కురవవు కానీ పంటలు పండే అవకాశాలు ఉంటాయి. సమస్త దేశాల్లో ప్రజలు క్షుద్బాధ పీడితులై ఉంటారు. ముఖ్యంగా శనగలు బాగా పండుతాయి. తరువాత కందులు బాగా పండుతాయి. ఎర్రని నేలలు కూడా బాగా పండుతాయి. ఇది సస్యాధిపతి కుజుని యొక్క ఫలము. చంద్రుడు ధాన్యాధిపతి అవడం వలన గోవులు సంపూర్ణమైన ఆరోగ్యంతో విలసిల్లుతాయి. పాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులవుతారు. దేశం సుభిక్షంగా ఉంటుంది. అదే కాకుండా వర్షాలు పడిన చోట అధికంగా పడటము, పడని చోట పడకుండా ఉంటాయి. స్వల్ప వృష్టి కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. అర్ఘ్యాధిపతి శనే కాబట్టి ఎలా ఉంటుందంటే నువ్వులు, మినుములు, ఉలువలు మొదలగు నల్లధాన్యాలు విరివిగా పండే అవకాశాలుంటాయి. నల్లరేగడి భూములు కూడా సారవంతంగా ఉండి మంచి పంటలు ఫలించే అవకాశాలుంటాయి. మేఘాధిపతి శనే కాబట్టి వర్షాలు ఓ మోస్తరు పడే అవకాశాలుంటాయి. వస్తువుల ధరలు తగ్గే అవకాశాలు కనబడతాయి. స్వల్ప వర్షాలతోటి అప్పుడప్పుడు అధికమైన వర్షాలు కూడా కురుస్తాయి. నల్లని పంటలు అధికంగా పండుతాయి. గురువు రసాధిపతి అవటం వలన బంగారం ధరలు, తరువాత పాదరసము, సీసము ఇటువంటి ధరలు కూడా అధికంగా అయి ప్రజలు బంగారాన్ని కొనుక్కోలేని పరిస్థితిలో ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుజుడు నీరసాధిపతి అవటం వలన మనకు రాగి, చందనము, పగడము ఈ వస్తువులు, సుగంధలేపాలు ఈ వస్తువులన్నీ కూడా పుష్కలంగా లభించే అవకాశాలు ఉంటాయి. ఫలం కూడా సత్ఫలంగా ఉంటుంది.
ఓం స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.